మేషరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా స్వయం పాకంతో పాటు మనం ఆచరిస్తున్న విధి విధానాలతో పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి వారు అద్భుతమైన జీవితం పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు కనుక ఈ మహాలయాల అమావాస్య అందులో బుధవారం రోజు రావడము, విశేషమైనటువంటి ఉత్తరా నక్షత్రము హస్తా నక్షత్రంలో రావడం వలన వీళ్ళ శక్తి అంటే ఎవరి యొక్క శక్త్యానుసారం మేరు ప్రకారంగా వాటితో పాటు తెలుపు వస్త్రాలను కానీ గోధుమ రంగుతో కూడుకున్నటువంటి అంటే గోధుమలతో కూడుకున్నటువంటి చక్కెర పొంగలిని కానీ అలాంటి పదార్థాలను స్వయం పాకంలో దానం చేయడం, సాధువులకు సంతువులకు ఏర్పాటు చేయడం, అలాగనే కాకులకు వారి పితృదేవతలను పూజ చేసి ఈ పదార్థాలను పెట్టగలిగినట్లయితే వారికి సర్వత్రా గృహయోగము, మనశ్శాంతి, ఐశ్వర్యము, రాజకీయ యోగము మేషరాశి వారి సొంతమయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే 2వ స్థానంలో గురువు, తృతీయంలో కుజ సంచార స్థితి ఉండడం వలన ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండడం వలన పితృదోషం తొలగిపోవడం వలన గృహయోగము, ఐశ్వర్యము, ఆనందము, సకుటుంబ సపరివార వారందరూ కూడా ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయడంలో అద్భుతమైన విజయం వారి సొంతమవుతుంది. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ, రుణాలు కానీ, అంటే రాయితీలు కానీ, పత్రాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఇది చాలా మంచి కాలము. కాకపోతే సమయస్ఫూర్తిగా మెలగగలిగితే భవిష్యత్ అంతా మీ యొక్క చేతుల్లో ఉందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శని భగవానుడు సంచారము చేయడం వలన అన్నింటా విజయం, శుభం, గృహము, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం మీ సొంతమని చెప్పి గమనించాలి. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన విశేషమైనటువంటి కొందరు శత్రువులు పొంచి ఉన్నారు. బంధువులు కదా అని, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం, ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కించడం, సతాయించడం, బంధువుల చేత వెలయబడ్డ పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మేషరాశి వారు వీలైనంత వరకు అప్పులు ఇవ్వకుండా ఉండడం, అప్పులు తెచ్చుకోకుండా ఉండడం, ఒక 6 నెలలకు సరిపడా ఒక ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్ళగలిగితే మనోధైర్యం, ఓర్పు, సహనం, పట్టుదల, దీక్ష కార్యక్రమాలు ప్రారంభించగలిగితే మేషరాశి వారిని మించినటువంటి విజయం ఎవరికి లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో అంటే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అధికమైన ఖర్చులు పొంచి ఉంటున్నాయి. ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నిద్ర లేవగానే 2 అరచేతులను చూసుకొని స్నానం చేయడానికి ఒక 5 నిమిషాల ముందర ఒక దోషడంతటువంటి యొక్క హిమాలయన్ రాక్ సాల్ట్ అనేటువంటిది కాలభైరవ ఉప్పును చేతిలో పోసుకొని నమస్కారం చేసుకొని ఒక బౌల్లో పోసి ఆ నీటిని తల చుట్టూ క్లాక్ వైజ్గా 3 సార్లు, యాంటీ క్లాక్ 3 సార్లు దిష్టి తీసుకొని బయట పోసేసి స్నానం చేయగలిగినట్లయితే రుణ రోగ శత్రు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, రాజకీయాలు, సేవా రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, స్వయం వృత్తుల వారికి మంచి అవకాశం కనపడుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో, పితృదేవతలకు ఆశీస్సులు పొందిన తర్వాత వీరికి ఎలాంటి యోగం ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు కనుక ఈ మహాలయాల అమావాస్య బుధవారం రోజు రావడం, ఈ నక్షత్రాధిపతి శుక్రుడు అవ్వడం వలన వీలైనంత వరకు తెలుపు ఆహారాన్ని, బొబ్బర్లతో కూడుకున్న పదార్థాలను, తెలుపు వస్త్రాలను బ్రాహ్మణులకి దానం ఇవ్వడం కానీ, గోమాతకు నవధాన్యాలను నానబెట్టి పితృదేవతలపైన వాటికి ఆహారం ఏర్పాటు చేయడము, కుక్కలకు, కాకులకు, వారు పెద్దవారికి ఏదైతే తృప్తిగా ఆహారాన్ని భుజించేవారో వారి వంశాచార ప్రకారంగా వాటిని కాకులకు, కుక్కలకు ఏర్పాటు చేయడం వలన అద్భుతమైన యోగం వృషభ రాశి వారికి నిత్యము శ్రీరామ రక్షగా భావించగలగాలి. అలాగనే వీలైనంత వరకు ఒక దోషుడు ఇసుకను, అంటే మనకు నదిలో ప్రవహించేటువంటి ఇసుక, గృహ భవనాల్లో వాడేటువంటి ఇసుకను ఒక దోషడంతా తీసుకొని సూర్య నమస్కారం చేసి చిన్న శివలింగ ఆకారంగా సైకత శివలింగాన్ని చేసి ప్రవహించే నీటిలో కలపడం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయని చెప్పి గమనించాలి. సాక్షాత్తుగా రావణ బ్రహ్మ తన తల్లి కోరిక మేరకు ఎలా సైకత శివలింగాన్ని వాళ్ళ అమ్మగారు పూజ చేసి నదిలో కలిపితే ఆత్మలింగాన్ని ఆ యొక్క రావణ బ్రహ్మ ఎలా పొందాడో వృషభ రాశి వారికి కూడా ఇలాంటి సైకత శివలింగానికి పూజ చేసి పితృదేవతలను ఆరాధించడం వలన వారికి ఐశ్వర్యం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. రాశిలోనే గురువు, అలాగనే 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో త్రిగ్రహ కూటమి, నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో అన్నింటా విజయం వృషభ రాశి వారి సొంతమని చెప్పి గమనించగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు, లాభస్థానంలో రాహు ఉండడం వలన ఏకాగ్రత, సమన్వయం, ధర్మం, ఆధ్యాత్మికత ఉన్నంత వరకు వృషభ రాశి వారికి ఎదురు లేదు అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగనే చిరు వ్యాపారస్తులకు ఇది చాలా సువర్ణపు కాలం అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. మిథున రాశి వారికి ఈ మహాలయాల అమావాస్య రోజున అందులో బుధవారం రావడం, అక్కడ ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం రోజు అమావాస్య రావడం వలన గతించినటువంటి పెద్దవారందరికీ వారి పేరు స్మరించుకొని యథాశక్తిగా నవధాన్యాలతో కూడినటువంటి పదార్థాలను ఏర్పాటు చేయడము, అంటే మనం ఏదైతే పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేసుకొని ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ, లేకపోతే కాకులకు అలాంటి పదార్థాలను వండి పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. లేకపోతే ఒక దోషడంతా పెసరపప్పును కానీ పెసరను తీసుకొని నమస్కారం చేసుకొని గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన పితృదేవత యొక్క ఆశీస్సులు మిథున రాశి వారికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. రాశిలోనే కుజ భగవానుడు అర్ధాష్టమ రవి బుధ కేతు సంచార స్థితి ప్రభావ స్థితి ఉండడం వలన
కొద్దిపాటి స్వల్పమైనటువంటి అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, వీలైనంత వరకు మీ మనసుతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అన్నింటా మీ మనసు మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. మీరు మీ మనసు మాట కాకుండా పక్కవారు అనేక మంది వారి యొక్క అవసరాల కోసం మీ బ్రెయిన్ని, మీ మనస్సును మీకు టైం ఇవ్వకుండా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ఏకాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, మౌనం, ధ్యానం, ఆసనం వేయడం వలన మీ మనస్సు ప్రశాంతత కలిగి మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం ఎక్కడ ఉంటుంది, విజయానికి ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి, వాటిని ఎలా అధిగమించాలో మీ బ్రెయిన్, మీ మనస్సు మీకు తెలియజేస్తుంది. అదే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. అదే కాకుండా భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతన కార్యక్రమాలు ప్రారంభించడంలో విజయం మిథున రాశి వారి సొంతం కాబోతుంది. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం మిథున రాశి వారి సొంతం కనుక ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్సు, నూతనమైన పెట్టుబడులు, వ్యాపార ఆకర్షణలో విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల కొద్దిపాటి ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. ఖర్చులను నివారించండి. ఆధ్యాత్మికంగా ఉండగలిగితే మంచి స్థితి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, సాఫ్ట్వేరు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, రైతు సోదరీమణులకు సహనం, ఓర్పే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి, గతించిన వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు కనుక బుధవారం ఉత్తర హస్తా నక్షత్ర సందర్భంగా మహాలయాల అమావాస్య రావడం వలన వీలైనంత వరకు పితృదేవతలను స్మరించడం, వారికి దర్భలు, నల్ల నూలతో పాటి తెలుపు వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, ఒక దోషుడు బియ్యాన్ని పెద్దవారికి నమస్కారం చేసుకొని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం కానీ, అలాగనే పక్షులకు ధాన్యం చల్లడం కానీ, కాకులకు ఆహారం వండి పెట్టడం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనశ్శాంతి, ఆయుర్వృద్ధి, జ్ఞానవృద్ధి, ఐశ్వర్య సంపద కర్కాటక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. కారణం ఏమనగా ఒకవైపు అష్టమ స్థాన శని యొక్క ప్రభావం చేత విపరీతమైన బాధపడుతున్న సందర్భాలలో ఈ పితృదేవతలకు జీవుడు ఏదో రూపంలో తినడం వలన, వీరి కర్మను దానం చేయడం వలన ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, భోగభాగ్యం కర్కాటక రాశి వారికి రావడం ప్రారంభిస్తుందని చెప్పి గమనించాలి. అలాగా వీరికి తృతీయంలో బుధాదిత్య రాజయోగం కారణం వల్ల, అక్కడే కేతు సంచారం చేయడం వల్ల ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ సిక్స్ సెన్స్ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని చేయగలిగితే మీకు అద్భుతమైన మంచి ఫలితం ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావము తీవ్రంగా ఉండడం వలన, భాగ్యంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు వీలైనంత వరకు అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో విభేదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇది మీకు చాలా మంచి కాలము. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానము, సత్సంగము, పారాయణము, ఆసనాలు మనశ్శాంతిని కలిగిస్తాయి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున
దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, ఆహార క్రయ విక్రయాలు, గోడౌన్స్, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు జాగ్రత్తలు వహించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సింహరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. బుధవారం అమావాస్య అవ్వడంలో ఉత్తరా హస్త నక్షత్రం అవ్వడం వలన, సింహరాశి యొక్క అధిపతి కూడా రవి అవ్వడం వలన గతించినటువంటి పెద్దల వారందరికీ కూడా వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే గోధుమలతో కూడుకున్న పదార్థాలను ఏర్పాటు చేయడం, ఎరుపు వస్త్రాలను దానం చేయడం, గోధుమలను 1 కేజీంబావును ఏర్పాటు చేసి గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, గోధుమలతో కూడుకున్న పదార్థాన్ని కుక్కలకు అంటే బెల్లం కలిపినటువంటి పాయసంగా లేకపోతే కాకులకు దానము చేయడం వలన వీరికి ఆరోగ్యం, మనశ్శాంతి, రాజయోగం, ఉద్యోగ అభివృద్ధి, మీ పెద్దవారి నుంచి మీకు రావాల్సినటువంటి స్థిర చరాస్తులు సింహరాశి వారి సొంతమవుతాయని చెప్పి గమనించాలి. ధన, వాక్కు, కుటుంబ స్థానంలో త్రిగ్రహ కూటమి, బుధాదిత్య రాజయోగం కారణం వలన సంపూర్ణమైన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. కనుక జ్ఞానంగా మీరు ప్రయత్నం చేయడంలో మీరు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏకాగ్రత, ధ్యానము, ప్రశాంతత ఏర్పరచుకోగలిగితే భవిష్యత్తు మీ కళ్ళ ముందరే కనపడుతుంది. అద్భుతమైన విజయం సింహరాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. తృతీయంలో శుక్రభగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సహకారాలు, అన్నింట ధనకనక వస్తు వాహనాలు సింహరాశి వారి సొంతం కాబోతున్నాయి. సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు, అంతర్గతమైన శత్రువులు, రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల అన్నింట ఓపిక కావాలి. ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి. ఏది పడితే అది దాన్ని మాట్లాడకుండా మౌనంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. లాభస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన గృహాలు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలు, అద్భుతమైన శత్రువులపైన విజయం సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తుల వారు, సేవారంగాల వారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు, ప్రమోషన్స్ కోసం ఎవరితో ప్రయత్నం చేస్తున్నారో, చిరు వ్యాపారస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు.
ఈ అమావాస్య మహాలయాల అమావాస్య అవ్వడం, అందులో బుధవారం అవ్వడం, ఉత్తర నక్షత్రము అందులో హస్త నక్షత్రము కన్యరాశిలోనే సంచారం చేయడం వలన కన్యరాశి వారు తప్పక పాటించాల్సినటువంటి విధి విధానం ఏమిటయ్యనగా గతించినటువంటి వారి యొక్క పితృదేవతలకు మీ కుల వంశ ప్రాంత ఆచారంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని నవధాన్యాలను అన్ని కేజీంబావుని ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే పక్షులకు ఆహారాన్ని వేయడం కుదరలేదు, ప్రవహించే నీటిలో ఈ ధాన్యాన్ని వేయడం వలన పితృదేవతలు వీటిని స్వీకరించి వారికి అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదించడం. అంటే కాకి రూపంలో, కుక్క రూపంలో, చాప రూపంలో, బ్రాహ్మణ రూపంలో, గోమాత రూపంలో స్వీకరించి వారికి మంచి ఆశీర్వచనం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగా రాశిలోనే బుధాదిత్య రాజయోగం, రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారందరితో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి. దయచేసి వాగొద్దు. మితిమించినటువంటి శృతిమించిన మాటలు మాట్లాడడం వలన అనేక రకాల ఇబ్బందికి, మీ యొక్క సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. రెండవ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఆరవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి ఆందోళన, రుణ సమస్య, శత్రు సమస్య, రోగ సమస్య, నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో రాహు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల యొక్క ప్రమేయాలు, ఇబ్బందులు, ప్రేమికుల మధ్య ఆటంకాలు ఉండబడిన పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అన్యోన్యత, గురు యొక్క ఆశీర్వచనం, తల్లిదండ్రుల యొక్క సేవ, ఆధ్యాత్మికత, తీర్థయాత్ర కార్యక్రమాలలో ధర్మ మార్గాన్ని అనుసరించగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజ భగవానుడు ఉండడం వలన కష్టపడి పనిచేయడం వలన ప్రమోషన్స్, బ్యాంకు యొక్క లావాదేవీలు, స్థిరచరాస్తులు కన్యరాశి వారి సొంతం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, చిన్న చిన్న ఆహార ఉత్పత్తులు, టిఫిన్ సెంటర్స్ నడిపించేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి కొద్దిపాటి పట్టుదలగా పనిచేయగలిగితే ఆనందం, ధనం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. తులారాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి, గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందడం వలన ఎలాంటి ఉపయోగాలు, ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క మహాలయాల అమావాస్య బుధవారం అవ్వడం, ఉత్తరాహస్త నక్షత్రం రోజు కలిసి రావడం వలన, ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం వలన గతించినటువంటి వారికి గారెలను ఏర్పాటు చేయడం, లేకుంటే మినపవడలను ఏర్పాటు చేసుకోవడం, తెలుపు ధాన్యాన్ని ఏర్పాటు చేసి వస్త్రాలను దానం చేయడం, పక్షులకు కానీ అంటే కాకులకు కానీ, జల జీవరాశులకు చేపలకు కానీ, అలాగనే పక్షులకు కానీ నవధాన్యాలను చల్లడం వలన, లేకుంటే తెల్లటి బియ్యాన్ని కానీ జొన్నలను కానీ చల్లడం వలన వారు ఆ రూపంలో ఆ పదార్థాన్ని స్వీకరించి వీరికి శ్రీరామ రక్షగా వారు ఏదైతే అనుకుంటారో ధనకనక వస్తు వాహనాలను సిద్ధించును కాక, ఆ చంద్రార్క వంశాభివృద్ధి కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదించడం వలన తులారాశి వారు నిత్యం ఆనందభరితంగా జీవితం ఆస్వాదించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే శుక్ర భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు,
సుఖ సౌఖ్యాలు, విలాసవంతమైన జీవితం, అలాగనే నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, లగ్జరీ లైఫ్ ఆస్వాదించడానికి మంచి కాలము మీ ముందర ఉంది. అది ఏ కాకుండా పంచమ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన శీఘ్రమేవ వివాహం, సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క వృద్ధి, పిల్లలకు స్థిరచరాస్తులను ఏర్పాటు చేయాలనేటువంటి విజయం మీ చిరకాల కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల అంతర్గతమైన శత్రువులు పొంచి ఉన్నారు. అనారోగ్యం రాబోతుంది. దీర్ఘకాలిక వ్యాధులైన నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, పెరాలసిస్ లాంటివి, అధికమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి నిద్రలేని రాత్రులు గడపడం, ఆవేశభరితంగా లేకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, వ్యాయామం వలన వీటిని అధిగమించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి గమనించాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైన వాహన ఇబ్బందులు, ఉద్యోగంలో ఆటంకాలు, గృహ ఉద్యోగ మార్పులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యంలో కుజ భగవానుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం. ప్రేమికుల మధ్య నమ్మకం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వ్యయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి యందున పంచభూతాలతో, యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వ అధికారులతో దయచేసి అపహాస్యము చేయొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, వ్యాపార అభివృద్ధికి ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవైపు అర్ధాష్టమ శని జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. అలాగా ఈ మహాలయాల అమావాస్య అందులో బుధవారం రోజు రావడం, ఉత్తరాహస్త నక్షత్రం రావడం వలన గతించినటువంటి వారికి ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి నల్ల నువ్వులు, దర్భలతో తర్పణం వదిలేసుకొని, అలాగనే ఎరుపు వస్త్రాలను కానీ లేకపోతే తెలుపు వస్త్రాలను కానీ, నవధాన్యాలను 1 కేజీ బావును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం కానీ, కాకులకు ఇలాంటి పదార్థాలు ఏర్పాటు చేయడం కానీ, ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం వలన గతించిన వారి యొక్క స్మరణ చేయడం వలన వారు ఆ రూపంలో జీవుడు ఆత్మ తృప్తి చెంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క తీవ్రత తగ్గి కోపము, ఆవేశము అలాంటివి ఏమీ లేకుండా అనుకున్నటువంటి అద్భుతమైన జీవితానికి నాంది పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగే వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వలన వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో రాహు సంచారము చేయడం వలన పిల్లలతో ఇబ్బందులు, తల్లిదండ్రులతో ఆస్తి పంపకాలలో అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నప్పుడు 3వ వ్యక్తులు దూరి ఇటు మీకు చెందకుండా అటు మీ తల్లిదండ్రులు చెందకుండా పరాయి చేతుల్లోకి ఆస్తులు వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్సంగం వలన ఎంత నెగిటివిటీ యొక్క ప్రభావం ఉన్నా మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించడంలో ముందు వరుసలో వృశ్చిక రాశి వారు ఉంటారో అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దూరావాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం. లేకపోతే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులకు
మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. వ్యయంలో శుక్ర భగవానుడు ఉండడం వలన విందులు, వినోదాలు, నూతనమైన బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు చేయడంలో అనంతమైన సంపద ఖర్చు పెట్టబోతున్నారు. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా కొద్దిపాటి మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన రాబోయే కాలానికి మంచి ఏర్పాట్లు చేసుకోండి. అవధులు లేనటువంటి జీవితానికి స్వాగతం పలకండి. మహాలయాల అమావాస్య సందర్భంగా ధనుసు రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన అర్ధాష్టమ రాహు దోషాలు తొలగించుకొని పితృదేవతల కాశీలు ఎలా పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, భా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. అంటే గతించినటువంటి పెద్దవారందరికీ వారికి తృప్తికరమైనటువంటి ఆహార నైవేద్యాలను ఏర్పాటు చేసుకొని నల్ల నువ్వులు, దర్భలను వదిలేసి యథాశక్తిగా శనగపప్పుతో కూడుకున్నటువంటి భక్ష్యాలు కానీ, పాయసాలు కానీ, ఉండ్రాళ్ళు కానీ, పాయసం లాంటిది చేసి సునకపు మహారాజు గారికి అనగా కుక్కకు ఏర్పాటు చేయడం, అలాగనే కాకులకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను, తెలుపు రంగు వస్త్రాలను దానం చేయించడం, ప్రవహించే నీటిలో నవధాన్యాలను చల్లడం, గోవుకు శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడం వలన పితృదేవతలు వారి రూపంలో, గోవు రూపంలో, బ్రాహ్మణుడు రూపంలో, కాకి రూపంలో, సునకపు మహారాజు రూపంలో సేవించడం వలన పెద్దవారి యొక్క ఆశీస్సుల చేత అనుకుంటున్న అన్ని పనులలో ధనుసు రాశి వారు విజయానికి సొంతం స్వాగతం పలకడానికి ఇది ఒక వేదిక అని చెప్పి గమనించాలి. వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో విభేద పరిస్థితులు, అర్ధాష్టమ రాహు మీరు ఎవరైతే బాగా నమ్ముతారో మీ తల్లిదండ్రులని, అత్తమామలని, బావమర్దులని, ఆడపడుచులని చెప్పి నా వాళ్ళని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారేమనుకుంటున్నారయ్యా అంటే నీ దగ్గర ధనం ఉన్నంత వరకే మీరు వారు. ఒక్కసారి మీ దగ్గర ధనం అయిపోయిందని క్షణం తెలుసుకోగానే మీరు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ధనుసు రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య పొంచి ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, స్వల్పమైన ఆటంకాలు అనేకంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, దూరవాయు ప్రయాణాల మధ్య అనేక అవరోధాలు పొంచి ఉన్నాయి. నమ్మకమే జీవితం. నమ్మకం లేని చోట భార్యాభర్తలు ఉండలేరు, ప్రేమికులు ఉండలేరు, పార్ట్నర్షిప్ జీవన విధానాన్ని పొందలేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. పంచభూతాలతో, నీటితో చెలగాటమాడవద్దు, యంత్రాలతో చెలగాటమాడవద్దు, పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలిగితే ఇంతకు మించిన గౌరవం లేదు అని చెప్పి గమనించాలి. కింద స్థాయి వారు కదా అని చెప్పి నోరు జారారా, ఆ తదనంతమే మీ శత్రువులు మీరే తయారు చేసుకుంటున్నారు అని చెప్పి తస్మాత్ జాగ్రత్త ధనుసు రాశి జాతకులు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ప్రమోషన్స్ రాబోతున్నాయి. లాభస్థానంలో శుక్ర భగవానుడు, నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, ఆనందం, ఆధ్యాత్మికతం,
ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరికీ నూతనమైన సినిమా అవకాశాలు, కొత్త పత్రికలలో అవకాశాలు రాబోతున్నాయి. కనుక వచ్చే అవకాశాన్ని, ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ధనుసు రాశి వారి తిరుగులేనటువంటి విజయకేతనం ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మహాలయాల అమావాస్య సందర్భంగా మకర రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలి, గతించిన వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి, గా అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిలో జరుగుతుంది కనుక గతించినటువంటి వారి యొక్క రక్ష వీరికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత, పితృదేవతల యొక్క ఆశీస్సులు వీళ్ళకైతే ఎప్పుడైతే ఉంటాయో శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా వీరికి తోడవడం వలన శని భగవానుడు వెళ్తూ వెళ్తూ రాజ్య పట్టాభిషేకాన్ని ఇస్తారు అని చెప్పి గమనించగలగాలి. కనుక నేల మీద సంచరించేవారు కూడా మహారాజ యోగాన్ని వీరు అధిరోధించబోతున్నారని చెప్పి ప్రధానంగా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక మకర రాశి జాతకులు గతించినటువంటి మీ యొక్క తాతలు, ముత్తాతలు కానీ, తల్లిదండ్రులు కానీ వారందరికీ ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నల్ల నూలు దర్భలను నీటితో వదిలేసుకొని తెలుపు వస్త్రాలను దానం చేయడం, బ్రాహ్మణుడికి తెలుపు అంటే నానబెట్టిన బియ్యాన్ని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, పశుపక్షాదులకు అంటే కాకులకు కానీ పావురాలకు కానీ జొన్నలను బియ్యాన్ని చల్లడం, నదిలో వీటిని వేయడం వలన వారికి నమస్కరించుకోవడం వలన ఆ పితృదేవతలు ఆ బ్రాహ్మణుడి రూపంలో, గోమాత రూపంలో, సులకపు మహారాజు రూపంలో, కాకి రూపంలో ఆహారాన్ని సేవించి వారి యొక్క ఆశీర్వచనం వలన సంతాన అభివృద్ధి, మనశ్శాంతి, ఐశ్వర్యము, ధనకనక వస్తు వాహనాలన్నీనూ కూడా మకర రాశి వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన ముప్పే పొంచి ఉంది. అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్లు, గొడవలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడడం, తెచ్చుకున్నారా సకాలంలో ఇవ్వలేనటువంటి ఆర్థిక పరిస్థితుల వలన స్థిరచరాస్తులు పోగొట్టుకోవడం, మనశ్శాంతి, దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, నరాల బలహీనత, గుండె జబ్బులతో దీర్ఘకాలికమైన వ్యాధులైన షుగర్, థైరాయిడ్ వ్యాధులతో బాధపడి అనవసరమైనటువంటి నిద్రలేని రాత్రులు గడుపుతూ అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. అందుకే ఏదన్నా చెయ్యి, దయచేసి రుణం ఇవ్వద్దు, రుణం తెచ్చుకోవద్దు. మకర రాశి వారు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం అని చెప్పి గమనించగలిగి. తృతీయంలో రాహు సంచార స్థితి. అనేక మంది మిమ్మల్ని తొక్కేయడానికి శత్రులు పొంచి ఉన్నారు. కానీ మకర రాశి వారికి శత్రులు ఎక్కడ ఉండరు, సొంత ఇంట్లోనే ఉంటారు. అన్నదమ్ముల రూపంలో, అక్క, బామర్ది, బావ రూపంలోనే ఉంటారు అని చెప్పి గమనించగలగాలి. 5వ స్థానంలో గురువు. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం. 6వ స్థానంలో కుజ సంచార స్థితి. గృహయోగం, వాహనయోగం, ధనయోగం మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం కావడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు, వస్త్రాలు, క్రయ విక్రయాలు, షేర్లు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. ప్రధానంగా డాక్టర్లు, వాటర్ బిజినెస్లు, హోటల్ వ్యాపారస్తులు, గోల్డ్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, జిమ్ సెంటర్స్, కేశ సౌందర్య వ్యాపారాలు చేసేవారికి, వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక, పట్టుదల, సహనమే వీరికి విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో,
ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, అలాగనే శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలుగా గు, ఏ, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి ఉండడం వలన కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారందరికీ శని భగవానుడి యొక్క శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి. వారు గతించిన వారి యొక్క ఆహారానికి నియమాలు అనుసరిస్తూ వారికి ఏదైతే కార్యక్రమాలు ఆచరింపజేస్తారో చేస్తూ నల్లటి నువ్వులను దర్భను వదిలేయడము, అలాగనే తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలను, బెల్లం ఉండలతో కలిపిన పదార్థాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఏర్పాటు చేయడం కానీ, పశుపక్షాదులకు ఏర్పాటు చేయడం కానీ, నీటిలో వేయడం వలన, బ్రాహ్మణుడు స్వీకరించడం వలన సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వచనం చెప్తాడు. అదే గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన ముక్కోటి దేవతలే నైవేద్యాన్ని స్వీకరించిన పరిస్థితి ఉంటుంది. నదిలో నీటిలో వేయడం వలన విశేషమైనటువంటి చేపలు, అనేక జంతు జీవరాశులు స్వీకరించడం జరుగుతుంది. కుక్కకు పెట్టడం వలన కాలభైరుడు స్వరూపంలో ఆత్మరూపంలో స్వీకరించడం జరుగుతుంటుంది. అలాగే కాకిరాజవారికి పెట్టడం వలన సకలం ఐశ్వర్యం కాకిరాజవారి సొంతం కనుక ఇది ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఒకవైపు ఉండబడిన ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండడం వలన రుణ, రోగ, అంతర్గతమైన శత్రుదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. రాశిలోనే శని భగవానుడు, 2వ స్థానంలో రాహువు, అలాగనే అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉద్యోగ మార్పు, స్థల మార్పు పొంచి ఉన్నాయి. కనుక దయచేసి పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, పక్కవారితో వివాదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం సాధించడానికి తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు అని చెప్పి గమనించాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగితే వారికి ఉన్నత విద్య వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా అష్టమంలో 3 గ్రహాల సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం, కేతుడు అక్కడే ఉన్నాడు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన అనేక రకాలమైనటువంటి ఈతి బాధలను, శత్రు బాధలను తొలగించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, హాస్య రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ కూడా ఓపిక, సహనం, పట్టుదల ద్వారా అద్భుతమైన జీవితం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మీనరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోని రాహు సంచార స్థితి, అర్ధాష్టమ కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక మీనరాశి వారు గతించినటువంటి పెద్దవారందరికీ కూడా మీ యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా కార్యక్రమాలు ఆచరింప చేసుకొని నల్లటి నూలు దర్భను వదిలేసి
శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని అంటే భక్ష్యాలు కానీ, పులిహోర లాంటివి కానీ, చక్కెర పొంగల్ లాంటివి కానీ యథాశక్తిగా చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, అలాగనే గోమాతకు శనగపప్పుతో కూడుకున్న ఆహారం ఏర్పాటు చేయడం, ప్రవహించే నీటిలో ఈ శనగపప్పును వేయడం, పక్షులకు దానం చేయడం వలన, శునక మహారాజులు స్వీకరించడం వలన, కాకిరాజవారు స్వీకరించడం వలన, వారి యొక్క ఆత్మ రూపంలో స్వీకరించడం వలన గ్రహదోషాలు తొలగిపోయి గతించిన వారి యొక్క ఆత్మ తృప్తి చెంది వంశాభివృద్ధి కలగడం, ధనకనక వస్తు వాహనాలు మీ సొంతమవడం, ఏ పనులైతే చేయాలనుకుంటున్నామో వాటన్నిటిలో ఉన్న పనులు ఆటంకాలు వాటంతటికి అవే తొలగిపోయి అద్భుతమైన జీవితం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు, సప్తమంలో రవి బుధ కేతు సంచార స్థితి, అష్టమంలో శుక్రుడు, వ్యయంలో శని భగవానుడు. అంటే వీలైనంత వరకు ఎక్కువ గ్రహాలు కూడా అనుకూలించే పరిస్థితి లేవు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంతవరకు దీని యొక్క ప్రయాణం అవుతుంది, సుదీర్ఘమైన ప్రయాణాలకు దీర్ఘకాలిక ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే తాత్కాలికమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లేదు తాత్కాలికమైనటువంటి వాటికి అలవాటు పడ్డారా జీవితం అంతా అతుకుల బొంతే అని చెప్పి గమనించగలగాలి. కనుక ఏదైనా పనిచేసేటప్పుడు ఎందుకనక గ్రహాలు రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అటు కుజుడు, సప్తమము, అష్టమం, వ్యయము అనేక రకాల గ్రహాలు అనుకూలించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. చెయ్యని కారణాల చేత మనోవేదన అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో బ్రాహ్మణుడు, గోమాత, పక్షిరాజ, సునకపురాజ, పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగి మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే రాబోయే కాల మంచి భవిష్యత్తు. లేకపోతే మోకాళ్ళు, అరికాళ్ళు, అరచేతుల్లో మంటలు, అనేక రకాల నరాల బలహీనత, శిరోభారము అంటే లివర్కు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు దాన ధర్మాలతో, ఆధ్యాత్మిక చింతనతో నిత్య సూర్య నమస్కారము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించబోతుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారస్తులకి మంచి కాలం ఉంది. కాకపోతే శుచి, శుభ్రత, సమయం, నిబద్ధత ఉండబడిన వారు మాత్రమే మీనరాశి వారు సొంతం అవుతారు అని చెప్పి గమనించాలి.